ఉందని చెప్పేసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సంఘటన ఏది ఉందో ఈ సంఘటన ఒక నగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన కాదు. మొన్న నేను తాండూరు పోయినప్పుడు కూడా తాండూరులో కూడా ఇదే విధంగా అస్వస్థకు వారు పిల్లలు చెంది హాస్పిటల్ పాలయ్యారు. నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో హైదరాబాద్లో కూడా గురుకుల స్కూళ్ళలో అక్కడ పిల్లలు హాస్టళ్లలో అక్కడ ఫుడ్ తిని అక్కడ వంటలు తిని ఈరోజు అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నటువంటి మనకు సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి ఏంది ఈ యొక్క పరిస్థితి ఎందుకు అవుతా ఉన్నాయి? ఒకటి అనుకుంటే అనుకోవచ్చు, ఇంకా రెండైతే అనుకోవచ్చు, కానీ ఇది ఒక గత నెల నుంచి ఈ ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క గురుకుల హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ ఈ యొక్క అస్వస్థతకు గురయ్యి పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ కావటము, సీరియస్గా కావటము, మరి వారిని ఎందుకు ఈ పరిస్థితిలో తీసుకువచ్చారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు వాళ్ళని అడుగుతా ఉన్నాను, దీనిపైన ఎంక్వైరీ పెట్టి ఈ అస్వస్థతకు కారణం ఏంది, బియ్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వంట చేసేటటువంటి వంట సామాగ్రి ఏదైతే ఉన్నాయో భగోనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఫుడ్ స్టాండర్డ్స్కు ఏదైనా ఉన్నాయా? లేకపోతే మన రాష్ట్రంలో చదువుతున్నటువంటి ఒక చిన్న పిల్లలు ఏదైతున్నారో 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఈరోజు అడ్మిట్ అయి ఉన్నారు. అక్కడ 8th 9th 10th పిల్లలు ఈరోజు హాస్పిటల్ని అడ్మిట్ అవుతా ఉంటే బీద ఒక కుటుంబం నుంచి వచ్చి హాస్టల్లో ఇక్కడ ఉంటే వాళ్ళని పరిస్థితి చూస్తున్నారంటే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ పరిపాలనలో ఒకటి జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దీనిపైన ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడితే మా ప్రభుత్వం బీసీలకు చేస్తుందని చెప్తా ఉన్నారు, కానీ బీసీ విద్యార్థులను రక్షించలేని యొక్క ప్రభుత్వం ఇది. బీసీ విద్యార్థులని రక్షించడే కాదు, సరైన ఒక భూ పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఏం చేశారు? ఇక్కడ 1,00,000 కోట్లు పెడతా అని చెప్పారు, 10,000 కోట్లు అక్కడ పెడతా అన్నారు. మీ ఇంటి నుంచి కొద్ది దూరం వరకు 4 లేన్ల రోడ్లు వేయగానే అభివృద్ధి కాలేదు. కాబట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమం అనేది జిల్లా మొత్తం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ యొక్క గురుకుల హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మన బీసీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్లో కానీ ఇక సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టి దోషుల మీద చర్య తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు సీఎం రమేష్ గారు ఏం మాట్లాడారో నేనే చూడలేదు. వారు మాట్లాడి చూడండి, నేను పరిణామాల గురించి మాట్లాడలేను. అవన్నీ కూడా వాస్తవాలు కావు. భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలు కావచ్చు, లేకుంటే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, గెలుస్తాము, మీ అధికారంలో వస్తాం. మరి ఏంది ఈ యొక్క పరిస్థితి ఎందుకు అవుతా ఉన్నాయి? ఒకటి అనుకుంటే అనుకోవచ్చు, ఇంకా రెండైతే అనుకోవచ్చు, కానీ ఇది ఒక గత నెల నుంచి